ఈ ఫ్రేజ్ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. సో, మనం ఏం తింటున్నాం మైండ్‌ఫుల్‌గా, హెల్తీగా, బ్యాలెన్స్డ్‌గా తింటే అది మనల్ని హెల్తీగా ఉంచటానికి, ఫిట్‌గా ఉంచటానికి చూస్తుంది. ఇక్కడ ఫిట్‌గా ఉండడం అంటే సొసైటల్ నార్మ్స్ ప్రకారం సైజ్ 0 ఆర్ ఆ ట్రెండ్‌కి తగ్గ 6 ప్యాక్, 8 ప్యాక్ మెయింటైన్ చేయడం కాదు. మనం స్టామినాని ఇంప్రూవ్ చేసుకుని హెల్తీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయడం. వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు కదా. నేను కూడా చాలా యాక్టివ్గా హెల్తీగా ఉన్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి వీడియో టైటిల్ మీరు ఆల్రెడీ చూసే ఈ వీడియోలోకి వచ్చారు కదా. సో లెట్స్ గెట్ ఇంటు వాట్ ఐ ఈట్ ఇన్ అ డే సిరీస్లో భాగంగా ఎపిసోడ్ నంబర్ 2. మార్నింగ్ డ్రింక్ మీకు తెలుసు, మేతి వాటర్ తాగుతున్నాను కదా అని రిపీటెడ్గా ఉంటుందని షేర్ చేయలేదు. కావాలి అంటే మెన్షన్ చేయండి, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చూపిస్తాను. ఇక్కడైతే మల్టీమిల్లెట్ ఉప్మా రవ్వని ఫిల్ చేసేసుకున్నాను. యాక్చువల్గా నేనైతే పెసరట్టు బ్రేక్ఫాస్ట్ కింద ప్లాన్ చేశాను. మా హస్బెండ్ అన్నారు, ఎలాగో పెసరట్టు చేస్తున్నావు కదా, నాకు రైస్ ఇవ్వద్దు లంచ్లోకి, మిల్లెట్ ఉప్మా ఇచ్చేస్తావా అని. ఓ వావ్, పెసరట్టు ఉప్మా కాంబినేషన్ కింద మిల్లెట్ రవ్వతో చేసుకుంటే ఎలా ఉంటుంది, మీతో కూడా షేర్ చేయొచ్చులే అనిపించింది. ముందుగా అయితే ఒక గ్లాస్, టీ గ్లాస్కి కొంచెం పెద్దదన్నమాట ఇది, ఒక 100 గ్రామ్స్ పడుతుంది, అంత రవ్వ అయితే తీసుకున్నాను. మామూలు ఉప్మా పోపు వేసుకుంటారు కదా, అలా పోపు వేసుకొని వెజిటబుల్స్ అన్నీ సాటే చేసుకుని సాల్ట్ అన్నీ యాడ్ చేసుకుని రవ్వ వేసి 1:2.5 వాటర్ అయితే యాడ్ చేశాను. ఈ పర్టికులర్ రవ్వకి 3 వాటర్ అవసరం లేదు, బికాజ్ లాస్ట్ టైం తెచ్చిన దాంట్లో కొంచెం రాగులు అవి ఉండి అది ఇంకా ఉడకడానికి టైం పడుతుంది అని చెప్పి 3 వేసాను, కానీ ఇక్కడ 2.5 అయితే సరిపోతుంది. ఉప్మా కుక్ అయ్యేలోపు నేను పెసరట్టుకి ముందు రోజు నైటే సోక్ చేసి పెట్టిన పెసలు, ఒక స్పూన్ బియ్యం మాత్రమే వేశాను. అది ఆ క్రిస్ప్ కోసం అన్నమాట, లేదా మెత్తగా ఉంటుంది. పచ్చిమిర్చి, అల్లం యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకుని దోశ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ దోశ కొంచెం షేప్ అవుట్ అవుతుంది కదా ఎవరికైనా, ఎంత టాలెంటెడ్ షెఫ్ అయినా సరే. అందులోనూ మనం లెఫ్ట్ హ్యాండ్తో కెమెరా పట్టుకుని రైట్ హ్యాండ్ని గిరగిరా తిప్పాము, అందుకని. సో దోశ వేసేలోపు ఉప్మా కూడా వచ్చేసింది. చూస్తున్నారు కదా, వాటర్ ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది, అందుకే చెప్పాను 2 or 2.5 చూసి యాడ్ చేసుకోండి. ఆరితే గట్టిగానే అయిపోతుంది, బట్ అంత అనిపించలేదు. ముందు తెచ్చుకున్న వేరే బ్రాండ్ అయితే బాగానే ఉంది, ముద్దగా ఉన్న. చక్కగా అయితే బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు విత్ మల్టీమిల్లెట్ ఉప్మా తిన్నానమాట. మా హస్బెండ్కి లంచ్కి కూడా అవే ప్యాక్ చేసి విత్ అల్లం పచ్చడి అండ్ సమ్ బటర్ మిల్క్ చేసుకోవడానికి కర్డ్ వేసి ఇచ్చాను సిప్పర్లో. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అవసరం ఉన్నప్పుడు చేసుకోవచ్చు, బికాజ్ లీక్ అవ్వకుండా ఉంటుంది అని. పెసరట్లో మంచి ప్రోటీన్ ఉంటుందండి ఖచ్చితంగా. మనం ఇక్కడ స్పూన్ఫుల్ ఆఫ్ రైసే వేసాం కాబట్టి కార్బ్స్ ఏమీ ఉండవు. పెసలు మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట, ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఒక్క దోశ తిన్నా కానీ. చూస్తున్నారు కదా, ఒక పెసరట్టు అండ్ ఒక చిన్న గరిటెడు ఉప్మా నన్ను ఆ రోజు ఆల్మోస్ట్ 2 o'clock దాకా ఉంచింది. బ్రంచ్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ మధ్యలో స్నాకింగ్ అలవాటు ఉండేది, ఏదైనా తినాలి అని, ఫ్రూట్ అయినా స్వీట్ అయినా. అలాంటిది హై ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడం వల్ల నాకు ఆ క్రేవింగ్స్ తగ్గాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ వెయిట్ లాస్కి. ఇంకా లంచ్కి ఒక్కొక్క రోజు ఫ్యామిలీ అందరం కలిసి ఒక్కటే తింటాం. అంటే మా పాపకి మాత్రం వైట్ రైస్ పెడతా, మేము జొన్నన్నం అలా తింటాం. ఇవాళైతే మా హస్బెండ్ అది పట్టుకెళ్ళిపోయారు కాబట్టి లంచ్కి పాప వరకు దొండకాయ ఫ్రై చేస్తున్నాను, నేను కొర్ర పొంగల్ చేసుకుంటున్నాను. కొర్ర పొంగల్లో కూడా కూర కలుపుకొని తినేయచ్చు కావాలంటే, లేదు అంటే పికిల్స్తో కూడా తినచ్చు. ఇక్కడైతే కుక్కర్ తీసుకున్నాను, దాంట్లో గీ యాడ్ చేసుకున్నాను. అండ్ దాంతోపాటు చక్కగా మనం పొంగల్ ఎలా రెసిపీ చేసుకుంటాం, మిగతా అంతా సేమ్ ప్రాసెస్, ఓన్లీ ఒక స్టెప్ మాత్రం ముందు రోజు రాత్రి కొర్రలు నానబెట్టుకోవాలి. సో కొర్రలును పెసరపప్పు ఈక్వల్గా తీసుకోండి. ముందు రోజు రాత్రి కొర్రలు వరకు మాత్రం సపరేట్గా నానబెట్టుకోండి. మీరు ఎర్రగా పెసరపప్పు వేయించుకోవాలి అనుకుంటే ముందు వేయించేసుకోవచ్చు, డ్రై రోస్ట్. లేదంటే ఇలా నాలాగా నెయ్యిలో జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పెసరపప్పు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం ఇక్కడ ఏమైందంటే, మనము కంటెంట్ క్రియేట్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, కాన్సన్ట్రేషన్ పెట్టడంలో ఫ్లేమ్ హై పెట్టిన విషయం చూసుకోకుండా అటు ఇటు గరిటెలు తెచ్చుకునే లోపు ఎర్రబడింది అంతే. సో బట్ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. నల్లగా అవ్వలేదు కాబట్టి లక్కీలీ ఎర్రగా వేగిపోయింది ఇక్కడ.
చూస్తున్నారు కదా! దీంట్లో ముందుగా రాత్రి నానపెట్టుకున్న కొర్రల్ని మళ్ళీ వాష్ చేసుకొని, ఇది చిన్న చిన్న గ్రెయిన్స్ కాబట్టి నేను కొంచెం వాటర్ ఉంచాను. వేసేటప్పుడు గిన్నెకి అతుక్కుపోకుండా అని. 1 టీ గ్లాస్ కొర్రలకి నేను 4 గ్లాసెస్ ఆఫ్ కొర్రలైతే యాడ్ చేసుకున్నాను. బికాజ్ ఆల్రెడీ ఇందులో పెసరపప్పు కూడా ఉంది గదా! అన్నీ ఉడకాలి అని జెప్పి. సో, అంతే. సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ తగినంత యాడ్ చేసేసుకొని రుచికి మనము 3 విజిల్స్ ఆర్ 4 విజిల్స్ రప్పించేసుకుంటే చాలు. మంచిగా ముద్దగా పొంగలొస్తుంది. ఇంకా సూపీగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పెసరపప్పు వల్ల తొందరగా గట్టి పడిపోతూ ఉంటుందన్నమాట. కన్సిస్టెన్సీ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకొని. ఎంతో టేస్టీగా, యమ్మీగా, వేడివేడిగా కొర్ర పొంగల్ లంచ్‌కైతే చేసేసుకున్నాననమాట. విత్ టొమాటో పచ్చడి అండ్ దోస ఆవకాయ ఎంజాయ్ చేశాను. నాకంటూ పర్టిక్యులర్‌గా ఏం చేయను. బికాజ్ నా లంచ్ అయ్యేటప్పటికి 1:32 అలా అయిపోతుంది. ఒక్కొక్కసారి 2:30 వరకు. అందుకని నేను 7:30, 8:30 ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో డిన్నర్ తింటా. ఒకప్పుడు మధ్యలో ఏవైనా సోక్ చేసిన ఆహ్, పీనట్స్ అలాంటివి తినేదాన్ని గానీ, ఇప్పుడు ఆరెంజ్ సీజన్ కదా! ఖచ్చితంగా ఒక రోజుకొక ఆరెంజ్ తింటాను. పర్ డైలీ 1 ఆర్ 2. ఎందుకంటే ఎక్కువ గ్యాప్ కూడా ఉండకూడదు. అసిడిటీ ఫార్మ్ అయిపోతుంది. సో, కొర్రలు ఇలాంటి మిల్లెట్స్ తిన్నప్పుడు ఫిజికల్‌గా కూడా కొంచెం శ్రమ పడితేనే అది అరుగుతుంది కూడాను మనకి. సో, ఒక్కొక్క రోజు స్వీట్ కార్న్ తింటాం, ఒక్కొక్క రోజు యాపిల్ తింటాం. ఇలా రోజుకొక వేరియేషన్‌లోనే ఉంటుంది. బికాజ్ మనకి టేస్ట్ బడ్ డిఫరెంట్‌గా కోరుకుంటుంది కదా! ఇప్పుడైతే డిన్నర్‌లోకి ఇంట్లో ఎప్పుడు ఖచ్చితంగా రాగి దోస, జొన్న దోసకి రిలేటెడ్ బ్యాటర్ అయితే ఉంటుంది. ఎవ్రీ 2 డేస్‌కి నేను ఆల్టర్‌నేట్ దోస బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇవేవి చేసే ఓపిక లేదంటే జొన్న పిండి ఇన్‌స్టంట్‌గా దోస వేస్తూ ఉంటాను. ఈ పర్టిక్యులర్ రాగి దోసకైతే 1:1 రేషియోలోనే అన్నీ తీసుకోవాలి. జొన్నలు, రాగులు, సజ్జలు, మినప్పప్పు ఈక్వల్‌గా ఒక్కొక్క గరిటె తీసుకున్నారనుకో 8 అవర్స్ నానబెట్టేయడం, మిక్సీ వేసేయడం, సాల్ట్ వేసి రుబ్బేసుకోవడం, వేడి వేడి పెనం మీద దోస వేస్తే క్రిస్పీగా వస్తుంది. ఇంకా మీరు ఫిల్లింగి ఉండాలి అంటే ఉల్లిపాయలు, క్యారెట్ అన్నీ వేసి కూడా గ్రైండ్ చేయొచ్చు. ఏదో ఒక పచ్చడితో తింటే అద్దిరిపోతుందనమాట. నేను షేర్ చేస్తున్న రెసిపీస్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు నిజంగా యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద ఫుడ్ అనమాట. ఇన్ని రోజులు ఇంత హెల్తీగా ఎందుకు తినలేదురా మనం అనిపిస్తుంది మీకు. నేనైతే సజెస్ట్ చేసి షేర్ చేసిన రెసిపీస్ ఇప్పటివరకు ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు లేరు. అందరికీ నచ్చాయన్నమాట. ఈ మధ్య మా ఇంటికి పాపం ఎవరొచ్చినా బలి తీసుకుంటున్నాను అందరినీ ఇవే పెట్టి. మీరు తప్పకుండా ఈ హెల్తీ ఫుడ్ని ట్రై చేసి హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి.